ఓకే. సాయి దుర్గతేజ్ గారి బర్త్‌డే సందర్భంగా 'సంబరాల ఏటిగట్టు' నుంచి 'అసుర ఆగమనమో' సంథింగ్ ఏదో వచ్చింది. టీజర్ వచ్చేసింది. సో, 1 మినిట్ 8 సెకండ్స్. ఈ సినిమా యాక్చువల్లీ ఓజీ డేట్‌లో రావాల్సింది. మనకి ఏది సెప్టెంబర్ 25 నాడు. సో, పోస్ట్‌పోన్ అవుతుంది. టైం పడతదంట. డిసెంబర్‌లోనే వస్తదేమో తెలీదు గానీ, నేను ఎక్సైటెడా అంటే మాత్రం నాకు ఫస్ట్ 'సంబరాల ఏటిగట్టు' ఫస్ట్ టీజర్ ఒకటి చూపిచ్చింది. ఒక పెద్ద మనిషి మనుషుల మీద పడిపోతున్నాడు. దాన్ని ఎలా ఆపారని నేను అనుకున్నా. ఒకవేళ అదే పాయింట్ అయితే ఇంకా చాలా బావుంటదనుకున్నా. అది గనక సింబాలిక్‌గా చూపిస్తున్నాం అలా అంటే మాత్రం ఏమో తెలీదు. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. సో, యాహ్! వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'సంబరాల ఏటిగట్టు' టీజర్. ఓకే. ఔట్ పోస్టా? ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంటు. ఓకే. ఇంట్రెస్టింగ్ సినిమాటోగ్రఫీ. ఓహ్! ఏంది కొంచెం శంషేర్ లెక్క అనిపిస్తుంది నాకు. ఓహో! ఇంట్రెస్టింగ్. అసుర సంధ్య వేళ మొదలైంది. ఓకే. రాక్షసుల ఆగమనం. హ్యాపీ బర్త్‌డే బాలి. అంతేనా? ఓకే. ఇంట్రెస్టింగ్. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాకు విపరీతంగా నచ్చిందేంటంటే, చాలా రోజుల తర్వాత మన 'సాయి ధరమ్ తేజ్‌ని' చాలా బాగా చూపిస్తున్నారు అనిపిస్తుంది. అదొకటి గ్యారంటీ ఉంది. బట్ నా బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే, ఒరేయ్! అంటే లైక్ మీరు ఆల్రెడీ ఫస్ట్ టీజర్‌లో చూపించినప్పుడు ఒక పెద్ద మనిషి లెక్క ఉంది కదా! ఆ పెద్ద మనిషి ఏడికి పోయిండు? నా క్వెషన్ అది. అంటే లైక్ దీంట్లో ఏం చూపిస్తున్నారంటే ఒక సెక్లూడెడ్ ఏరియా, కంటైన్డ్ ఏరియా అక్కడేదో జరుగుతుంది. ఫీల్స్ లైక్ 'శంషేర' చూస్తే అర్థమైతది. 'శంషేర' గూడా మనకి 'అగ్నిపత్', మన తెలుగు 'కేజీఎఫ్' ఇవన్నీ కలిపి కొడితేనే అలా ఉంటది. సో, అలానే ఉంది. బట్ వాట్ యూ సే 1940స్, 1950స్ ఆ టైంలో జరిగే టైం అనిపిస్తుంది. అది ఎలా ఉంటదో చూడాలి. బాంబులు జుడుతున్నారు. బాంబులు తయారు చేస్తున్నారు వీళ్ళందరూ. ఐ థింక్ 'అసుర ఆగమనం' ఏదైతే ఉందో, దానికి 'అసుర సంధ్యావేళ' ఏదైతే ఉందో, దానికోసం వీళ్ళు ప్రిపేర్ అయితున్నారు. అండ్ అక్కడ వెపన్స్ తయారు చేస్తున్నారు. దీంట్లో లైక్ ఇది చూసిన తర్వాత, ఈ షాట్ చూసిన తర్వాత నాకెందుకో అనిపిస్తుందనమాట. ఎందుకంటే 'శంషేర'లో కూడా ఇలా ఉంటది. కొంత వీళ్ళందరినీ ఇరికిస్తారు ఒక ప్లేస్‌లో. వాళ్ళ 'శంషేర' అనే ఒక లీడర్ ఉంటాడు. ఏదో జరుగుతా ఉంటదన్నట్టు. సో, అంటే లైక్ దానికి దీనికి సేమ్ ఉంటదని అనట్లేదు. చూసిన వెంటనే అట్లా అనిపిస్తుంది. బట్ నాకు ఐ రియల్లీ నో దట్ దానికంటే చాలా బెటర్ ఉంటది. ఎందుకంటే అది బొక్క మూవీ, అది దారుణంగా ఉంటది. అండ్ నాకు విపరీతంగా నచ్చింది ఒక షాట్ ఉంటది భయ్యా దీంట్లో. బైసెప్‌ని చూపించే షాట్ మనకి 'సాయి ధరమ్ తేజ్‌ది.' ఆ షాట్ అయితే క్యాక్ ఉంది అసలు మామూలుగా లేదు. ఏదిరా షాటు? ఎగిరిపోయింది భయ్యా ఒక్క నిమిషం. ఏదిరా ఆ షాటు ఇంకా? ఈ షాట్ సూపర్ ఉంది. షాట్ సూపర్ ఉంది. అండ్ బాడీ తయారు చేయడం చాలా కష్టం భయ్యా. అంటే వీళ్ళకి వేరే ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి గానీ, నేను లైక్ 2 ఇయర్స్ అయిందా బ్రో వచ్చేసి? 2 ఇయర్స్ అయిపోయింది. సో, 2 ఇయర్స్‌లో బాగా ఆయనకి యాక్సిడెంట్ అయింది. దాన్ని హి హి ఓవర్‌కేమ్ ఇట్ అండ్ హి బికేమ్ థట్ కైండ్ ఆఫ్ బల్కీ బాడీ క్రియేట్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ హి డిడ్. నాకు మస్తు అనిపిస్తుంది. అండ్ సేమ్ అదే సేవియర్ ట్రోప్స్ ఉన్న సినిమానే. ఇంక మనం అర్థం కాదు మనకి ఎట్లా పెట్టి సేవియర్ ట్రోప్స్ ఉన్న సినిమానే వస్తది. సో, అలానే ఉంటది. నో ప్రాబ్లమ్ విత్ థాట్. బట్ ఇట్ షుడ్ బి గుడ్. ఒకటే సిట్యుయేషన్. ఇట్ షుడ్ బి గుడ్ అన్నట్టు. నేను ఒకటే అంటున్నా. దీంట్లో సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ లైక్ ఏదైతే స్కేల్ చూపిస్తున్నారో దిస్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఆల్సో ఏమంటారు వీళ్ళని కరెక్ట్ టైంకి నాకు కరెక్ట్ టైంకి రావట్లేదు బ్రో. మనకి మన కుమ్మరి వేరే కమ్మరి వాళ్ళు ఇది తెలుగు దరిద్రంగా చేయకరా. సో, కమ్మరి వాళ్ళు లైక్ హీరో బ్లాక్ స్మిత్ ఉన్నట్టున్నాడు. సో, వీళ్ళు వెపన్స్ తయారు చేస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్. ఏమో చూడాలి. సేమ్ కైండ్ ఆఫ్ అది కేజీఎఫ్ కైండ్ ఆఫ్ ట్రోప్స్ నడుస్తుంది. సో, ఎలా ఉండదో చూడాలి. అదే సింపుల్. అది వర్కౌట్ అవ్వాలి. హీరోయిన్ చూపియలేదు దీంట్లో. లైక్ మెయిన్ వాట్ యూ కాల్ ఇట్ అండ్ ఆల్సో హీరోకి ఫస్ట్ స్టార్టింగ్ ఆ పర్టిక్యులర్ దాంట్లో ఒక గ్లౌ టైప్ ఒకటి ఉండే చేతికి లైక్ కుద్దడానికి కావచ్చేమో. తర్వాత తయారు చేసుకుంటాడేమో క్లైమాక్స్‌లో. అండ్ ఈ షార్ట్స్ అన్నీ కూడా ఇంకా టైం ఉంది. వీఎఫ్ఎక్స్‌కి చాలా డబ్బులు పెట్టారు. 135 క్రోర్స్ పెట్టారంట. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ యాహ్! ఇంట్రెస్టింగ్. చూడాలి ఎట్లుంటదో. అండ్ ఏమో భయ్యా! నాకైతే మాత్రం అదే అనిపిస్తుంది. ఒకటే చెప్తున్నా. టీజర్‌లో నాకు ఏదైతే పెద్ద మనిషిని చూపిచ్చారో లైక్ కాలుతో తొక్కడం అండ్ ఎవ్రీథింగ్ అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో, అదే గనక నిజమైతే అదే చేస్తున్నారంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ రియల్లీ బిగ్. చాలా బావుంటది అనుకుంటున్నా.
అది కాదు జస్ట్ ఏదో సింబాలిక్గా చూపిస్తున్నాము. ఒక పెద్ద మనిషి లాంటి ఒక మనిషి అంటే లైక్ వాడు ఆ రేంజ్ మనిషి, వాడు వీళ్ళని తొక్కుతున్నాడు, వీళ్ళు వాడి నుంచి బయటికి ఎలా వచ్చారు, లైక్ ఎలా అధిగమించారు అని ఎవ్రీథింగ్ అట్లా చూపిస్తే మాత్రం ఆహా దండం అనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే మాత్రం. కాదు నిజంగానే ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది, దీంట్లో వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఈ వరల్డ్ అలా ఉంది అంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి రియలీ రియలీ ఇంట్రెస్టింగ్. గుడ్ అని అనట్లేదు, చాలా ఖచ్చితంగా ఒక మంచి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అయితే గ్యారంటీ ఉంటుంది. సో టైం పడుతుంది అనిపిస్తుంది, బట్ నాకైతే మాత్రం మెల్లమెల్లగా వచ్చే టీజర్లను చూస్తుంటే మాత్రం కాదు అట్లేం ఉండదు, నార్మల్ మనిషే వీళ్ళు సింబాలిక్ ఏదో చూపిద్దాం ట్రై చేశారు అనుకుంటున్నా. ఏమో నాకైతే మాత్రం డౌటే కొడుతుంది. సో యా నాకైతే మాత్రం ఇది నచ్చింది భయ్య, బాగానే అనిపిస్తుంది. అట్లే చాలా చిన్న గ్లిమ్స్ ఇది, సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు, చూడాలి. ఇది క్లైమాక్స్లో ఉంటుంది. సో ఈ క్లైమాక్స్లోనే లైక్ ఈ గ్లౌజ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టుకుంటాడు. ఏమో భయ్య నాకైతే మాత్రం ముఖ్యం అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఇది చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ అప్డేట్ వీడియో వచ్చేస్తుంది, మిత్రమండలికి వెళ్తున్నా, రివ్యూ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్.